నేను ఈ కాయలు పట్టుకుని అవి బజార్లో పట్టుకెళ్తే పావలా నా దగ్గర కొంటారండి. పావలా ఈ పక్కోడికి 2.30 అమ్మేస్తున్నాడండి ఇయే కాయలు. ఈడు బయట కట్టుకొచ్చి 5.30 అమ్ముకుంటున్నాడండి. ఈ 3 నేనే చూస్తున్నానండి. ఏమంటే ఓ టన్ను కాయ అమ్మితే నేను 100 కేజీలు సూట్ ఇవ్వాలండి అడిగి బజార్లో. ఆ 100 కేజీలు నేను పంచిపెడితే ఎంత పేరు వస్తుంది నాకు? టన్ను కాయల మీద 100 కేజీలు అడిగి ఇచ్చేయాలండి మన గిఫ్ట్. దానికి డబ్బులు కట్టడాడు. దిగుమతి నాదే, పక్కన గుమస్తాకి నాదే, 15% కమిషన్ నాదే, వ్యాన్ ఖర్చు నాదే, సర్వం గోకేసి 5 రూపాయలు చేతిలో పెడతాడు. నిన్న వచ్చుంటే మీ కాయలు 1,00,000 రూపాయలు వచ్చినట్టాడని ఇదే మాట చెప్తాడు 40 ఏళ్ళ నుంచి. ఆడు మధ్యాహ్నం 3ంటికి ఫోన్లో మాట్లాడుకుని 4 420 గంటలు తీసుకొస్తాడన్న. ఆడు ఈడు తువాలు వేసుకుని నొక్కుంటాడండి ఇలాగ. ఆడు ఏం నొక్కాడో ఈడు ఏం చేసాడో మనకు చెప్పడాడు. ఇలా అంటాడండి. మనకి ఈ లోపల ఆతృత ఏంటి, ఎంత నొక్కాడు ఏంటంటే కంగారు పడు. అలా రాత్రి 7:30 దాకా మన అలా కూర్చోబెడతాడండి అక్కడ. ఏ రైతైనా అంతేనండి. 7:30కే మనం ఏమో 1,00,000 వస్తుందేమో, లేకపోతే 50,000 వస్తామని మనం అనుకుంటాం. అదే కాయ ఎవడో కొనలేదు, అక్కడికి 5,000కి ఇచ్చేసాను అంటాడండి. నిజమో కాదో ఆ భగవంతుడికి తెలియాలండి. ఈ గుడ్డ మొక్కల వ్యాపారం ఏంటండి, లేదా ఏంట్రా ఈ అన్యాయం అన్నాను. అలా కాదండి, మీ గురించేనండి. ఇప్పుడు ఈయన 10,000 అడిగేసి వెళ్ళిపోవడం అనుకోండి, ఇంకెవడు రాడంటండి అక్కడికి. ఇప్పుడు హాస్పిటల్లో చేస్తే చూడండి, ఇంకా 2 రోజులు బతికేస్తాడు, ఇంటికి వచ్చేస్తాడంటారు ఠాగూర్ సినిమాలాగా. మన కూడా అలాగే వాడేసుకుంటున్నారండి అలా. ఈడు ఏం చేస్తాడో కాయలు కింద పోసేసాడు. ఆ వ్యానోడు వెళ్ళిపోతాడండి, కాయలు పోసేసి కిరాటుకుని వెళ్ళిపోతాడు. ఈ కాయలు మీరు ఎక్కడికే కలపలేరు. ఇంకో కొట్టుకాడు వాడు పట్టుకెళ్తే వాడు తీసుకోడు. వాళ్ళందరూ యూనియన్ అండి. అంతే. ఒకసారి లారీ ట్రక్లో దిగించిన తర్వాత ఇంకో కొట్టుకాడు పట్టుకెళ్ళాలన్నా మళ్ళీ ఒకసారి మంగళసూత్రం కట్టేస్తే ఇంకా అది మనకు కింద ఇంకా ఉండిపోవాలండి అది. ఈడు కూడా అంతే. ఈడు మంగళసూత్రం కట్టేనట్టండి మనకి. మీరు లవోదివో అని ఏమి ఎవడం మీ గోల వినడం. ఏదైనా వాడి దయాదక్షిణాల మీద ఆడు చెప్తాడండి. ఫోన్ చేస్తే 1,00,000 నుంచి 2,50,000 దాకా ఉందంటాడండి. అసలు ఆడు మనిషి కాదండి. ఆడు మిమ్మల్ని రప్పిస్తాకే 1,00,000 నుంచి 2,50,000 మీరు 2 సంచులు పట్టుకెళ్తారు ఇంటికాడ నుంచి దొబ్బట్టుకొచ్చేద్దామని. ఇంటికాడేమో నువ్వు బంగారం కొట్టుకెళ్ళా, నీకు డైమండ్స్ కావాలా, ఎత్తర కావాలా, రాక్ కావాలా అంటాం. వాడు కొట్టు దగ్గరికి వచ్చేదాకా అలా చెప్తారండి. రప్పిస్తారండి. రప్పించిన తర్వాత ఈ భాగవతం 40 ఏళ్ళ నుంచి చూశానండి.